స్టార్ట్ చేయండి సార్. హరి ఆ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసు హస్త సాముద్రిక తత్వశాస్త్ర అధ్యయన తరగతులకు స్వాగతం. 14/7/2025 సోమవారము రాత్రి 9 గంటల సమయం. సముద్రం దగ్గర నిలబడ్డం అవుతుంది. సముద్ర పోటుగా ఇంకేమొస్తుంటే ఆ వచ్చేదాన్ని అలలు ఉంటుంది. పట్టుకో పేరు పెట్టాలి. మన పేరు పెట్టక ముందు నుంచి ఉన్నాయి అవి. మనం దాన్ని వ్యవహరించడం కోసం పేర్లు పెట్టుకుంటాం. పేర్లు పెట్టిన తర్వాత అవి ఉంటాం అనేది కాదు. ఇవి అలలు ఒడ్డుకేసి వస్తూ ఉన్నాయి. ఆ అలగా అప్పుడు మనకి తెలుస్తుంది, అంతకుముందు తెలియటం లేదు. ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనకి అల తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? సముద్రంలో నుంచే వస్తుంది. ఒడ్డు ఎక్కడైతే ఆ ఒడ్డు ఉందో ఆ ఒడ్డు దాకా వచ్చి అక్కడ ఆగిపోయిన చోట మనకి గుర్తులుగా ఏర్పడుతుంటాయి, ముద్రలుగా. మనం జాగ్రత్తగా గమనిస్తే ముద్రలుగా కనిపిస్తుంది. అట్లాగే మనసు నుంచి బ్రెయిన్ ద్వారా ఈ హస్తం చేయి అని ఏదైతే ఉంటుందో ఆ చేతిలో ముద్రలుగా అక్కడి నుంచి అలలు వచ్చేస్తున్నాయి. దాన్ని కొట్టేది ఈ చేయి, అరచేయి. ఒడ్డు దాకా వచ్చి అక్కడ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ముద్రలు పడుతూ ఉన్నాయి. సముద్రం మధ్యలో నుంచి మనం ఒక సముద్రంగా సముద్రం మధ్యలో నుంచి అంటే ఆ మనస్సు మధ్యలో నుంచి, మనసులో నుంచి, మనసు యొక్క మన ఉపాధి బ్రెయిన్. ఆ బ్రెయిన్ ద్వారా ఇక్కడ ముద్రలు పడుతున్నాయి. అంటే మనలో జరిగేది ఏదైనా కానీ మొత్తం ఇక్కడ రికార్డ్ అయిపోతుంది.
అట్లాగే ఇప్పుడుది రికార్డ్ అవడమే. నిన్న మనసు అనేటప్పటికల్లా ఇది ఇవాల్టి మనసు కాదు, అది ఏ జన్మల మనసు అది. ఈ బ్రెయిన్, మన ఈ దేహము ఇప్పటి దేహం కాదు, ఇది ఇన్ని జన్మలకి సంబంధించింది. మెరుగవుతూ ప్రతి జన్మకి ఆ కణ జీవ కణాలు, ఆ దేహం యొక్క కణాలు అభివృద్ధి చెంది అంటే పరిపూర్ణత్వం చేసి పయనిస్తూ ఉన్న దేహం మనది. ఈ జన్మది ఈ ఇంతవరకే ఈ దేహము ఉన్నది. ఈ దేహాణువులు కూడా పాతవే, మనసు కూడా పాతవే, అన్ని పాతవే. ఇప్పుడు ఈ స్థితిలో ఏంటంటే మెరుగైన స్థితిలో ఇలాగా నిలిచి ఉంది. అంటే ఆ పాతవి అవన్నీ కూడా దీంట్లో మన రికార్డ్ అయి ఎదురుగా ఉంది. మన గురించి తెలుసుకోవాలి అంటే మరి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు మనకు అంటే, దానికోసమే సృష్టికర్త మన చుట్టూ ఇన్ఫర్మేషన్ వెదజల్లాడు. ఏది పట్టుకున్నా కానీ మనకి సంబంధించిన విషయం తెలుస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నది మన యొక్క ప్రతిబింబం. మనలో కదులాడేవి దాని యొక్క వ్యక్త రూపమే మన చుట్టూ ఉన్నది. అలాగే ఈ హస్తరేఖలు మనకి ఈ అరచేతిలో రికార్డ్ అవుతుంది. అందువల్ల మనకి మన గురించిన సమాచారం, ఖచ్చితమైన సమాచారం అరచేతి ద్వారా మనకి లభిస్తుంది. అందువల్ల మనం ఈ హస్త సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామని ఈ కార్యక్రమం. ఎందుకంటే మన గురించి తెలుసుకోవాలి. తర్వాత అసలు ఈ కార్యక్రమాలన్నీ ఏంటంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య వీటిని తేలిక చేసుకోవడం కోసం. మనకి 2 పదాలు ఉన్నాయి, మేడ్ డిఫికల్టీ, మేడ్ ఈజీ. తేలిక పరుచుకోవడం, కఠినపరుచుకోవడం, కష్టంగా ఉండేటట్టుగా చేసుకోవడం, అది తేలికగా ఉండేటట్టు చేసుకోవడం. ఈ 2 విషయాలు ఉన్నాయి. ఈ రెండిట్లో దేన్ని అనుసరిద్దామంటే అది ఎవరిష్టం వాళ్ళది అన్న. మనం మేడ్ ఈజీ, తేలిక పరు. అందుకే మనకి అత్యంత కఠినమైన విద్య, అత్యంత కష్టమైన విద్య బ్రహ్మ విద్య. మళ్ళీ అదే సమయంలో అత్యంత తేలికైన విద్య, అంతకన్నా తేలికది ఇంకోటి లేదు. నేర్చుకునే దానికి సంబంధించి అత్యంత తేలికైనది బ్రహ్మ విద్య. ఇట్లా మనం ఈ కోణంలో నుంచి మనం వెళ్తాం, అత్యంత తేలికగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మన కార్యక్రమాలన్నీ దాదాపుగా ఉమామాయ స్విచ్ వేస్తున్నారు. ఇక్కడేమో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ స్విచ్ ఏమో దుర్గా ప్రసాద్ గారు వేశారు, మ్యాసనరీ గురించి చెప్పమని. 2020 ఆగస్టు 1వ తారీఖున అది ప్రారంభం. ఆ తర్వాత మిగతావి వస్తూ ఉన్నాయి. ఈ లోపల ద బుక్ ఆఫ్ మేర్డాట్ ఒక అద్భుతమైన గ్రంథం. రీడ్ ద బుక్, సీ ద లైట్. ఇంత తేలికగా మనం అత్యంత తేలికైంది బ్రహ్మ విద్య అని చెప్తున్నామంటే ఆ గ్రంథం తర్వాత. ఆ గ్రంథాన్ని అందించారు ఉమామహేశ్వరి. ఆ తర్వాత ఈ టిష్యూ సాల్ట్స్ కి సంబంధించి జోడియాక్ అండ్ ద సాల్ట్స్ ఆఫ్ సాల్వేషన్
అనే గ్రంథము. ఇట్లాగా అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో ఆమె ద్వారా నాకు అందించబడుతుంది. అట్లాగే ఈ కార్యక్రమం కూడా ఆమె సూచన మేరకు లాగా నడుస్తుంది. ముందుగా ఆమెకి ధన్యవాదాలు చెప్తాను. ఇది మనం 94లో నోట్స్ గా చెప్తున్నాం. అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుని మాస్టర్ గారు 2 గంటల సేపు హోమియో లెక్చర్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు నేను దీని మీద ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం చేసింది. అది నోట్స్ గా తయారు చేసుకుని ఉంచితే రాకేష్ రెడ్డి మనకి ఒక బుక్ గా ప్రింట్ చేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో గ్రంథం అనగానే ముందు మాట, పరిచయం ఇవన్నీ ఉంటాయి. అయితే అంతకు ముందు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఉన్నదా అంటే అవి సూక్ష్మంగా ఉంటాయి. అందరి యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు అందరూ ఉంటాయి. అది సూక్ష్మంగా ఉంటుంది. ఈ గ్రంథం వచ్చేటప్పుడు కల్లా అది వ్యక్తమవుతుంది. కాబట్టి అవి కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. అనంతకృష్ణ గారు, ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఇచ్చినటువంటి ముందు మాట, సనాతనమైన శాస్త్రములలో జ్యోతిషంతో పాటుగా సాముద్రిక శాస్త్రం కూడా వినియోగమున ఉండేది. ఈ శాస్త్రం గ్రహములు మొదలగు ప్రకృతి శక్తులతో మానవునికి గల సంబంధమును, దాని సద్వినియోగమును మనకు చక్కగా తెలియజేయదు. ఈ శాస్త్రముల జ్ఞానము చీకటిలో నడిచేవానికి చేతిలోని టార్చ్ లైట్ ఉంటుంది. టార్చ్ లైట్ వెలుగులో ఏ విధంగానైతే దేనిని తన్నుకొనకుండా నడచుటకు వీలవుతుందో, అదే విధంగా ఈ శాస్త్రముల జ్ఞానము మన జీవితంలో చిక్కులు తెచ్చుకోకుండా ఉండే విధానాన్ని తెలియజేస్తుంది. సాముద్రికంలో ముఖ సాముద్రికము, హస్త సాముద్రికం అని 2 విభాగాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క జీవ లక్షణాన్ని తెలుసుకోవడానికి ఈ శాస్త్రము చాలా ఉపయోగపడుతుంది. మన చేతులలోని గీతలు, చేతి రంగు, చేతి నిర్మాణం తీరు, వ్రేళ్లకు గల గోళ్ల తీరు మొదలైన వారిని పరిశీలించి దాని ద్వారా మానసిక స్థితి, శారీరక ఆరోగ్యము, అందురాబోయే మార్పులను తెలుసుకొనవచ్చు. దీని వలన మనము తీసుకొనవలసిన జాగ్రత్తలు, జీవితంలో మనము చేసుకొనవలసిన మార్పులు ముందుగానే తెలుసుకొనవచ్చు. శాస్త్రంలో యొక్క ప్రయోజనం ఏంటి? ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇంక ఇట్లా అనుభవించడమే అన్నట్టు కాకుండా తీసుకునవలసిన జాగ్రత్తలు, జీవితంలో మనము చేసుకొనవలసిన మార్పులు ముందుగానే తెలుసుకోవచ్చు. కోసం ఈ శాస్త్రం భారతదేశమునందు అనాదిగా ప్రచారంలో ఉన్న ఈ హస్త సాముద్రిక శాస్త్రాన్ని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా ఆసక్తితో అధ్యయనం చేసి చక్కగా అమలులోనికి తెచ్చారు. వారిలో కీరో అనే ఆయన, విలియం జి బెన్హమ్ అనే ఆయన ప్రసిద్ధి. క్రిందటి శతాబ్దంలో ఈ శాస్త్రంలో విశేషమైన కృషి చేసి గ్రంథములు రచించిన భారతీయ శాస్త్రజ్ఞుడు నారాయణ దత్ శ్రీమాలి గారు, ఆయన కూడా పామిస్ట్రీ మీద గ్రంథాలు రాశారు ఆయన. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే, ఒకప్పుడేమో తూర్పు నుంచి పడమరకి జ్ఞానం వెళుతూ ఉండేది. ఇప్పుడు పడమర నుంచి తూర్పుకి జ్ఞానం వస్తుంది. లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి ఎల్లప్పుడూ ఒకటే జరుగుతూ ఉండదు, ఆల్టర్నేటివ్ గా ఉండదు. పడమర నుంచి మనకు వస్తుంది. ఇప్పుడు ఏ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి దేన్ని తెలుసుకోవాలన్నా ముందు వాళ్ళ పుస్తకాలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు అన్ని రాసి ఉంచారు సిద్ధంగా, వాటిని మనం తెలుసుకో, వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇవి చదివిన తర్వాత ఈ తూర్పు దేశానికి సంబంధించిన, అంటే మన భారతదేశానికి సంబంధించిన వేద విద్యని
బాగా అర్థం చేసుకోవడానికి వీలు, చక్కగా అవగాహన చేసుకో. అదే ఈ పాఠ్యుల గ్రంథాలు చదవకుండా నేరుగా మనం వేదంలోకి వెళ్తే ఇది ఏమి అర్థమైనట్టుగా అందుకే మాస్టర్ గారు ద సీక్రెట్ డాక్టరేట్ బ్లవెట్స్కీ ద్వారా ఇవ్వబడినటువంటి పరమ గురువులు బ్లవెట్స్కీ ద్వారా అందించిన అద్భుత గ్రంథం సీక్రెట్ డాక్టర్ దర్శించిన తర్వాత గ్రంథాన్ని దర్శించడం చదవటం కాదు, దర్శించిన తర్వాత భాగవతం మొత్తం ఇలా సినిమాలాగా వాళ్ళకి దృశ్యమానంగా కనిపించింది. దాంట్లో ఉన్న లోతైన అర్థాలు, రహస్యార్థాలు. ఇదో భాగవత రహస్య ప్రకాశం అనే ఒక గ్రంథాన్ని మనకిచ్చారు, 16 భాగాలుగా. అట్లా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన గ్రంథాన్ని ఆధారం చేసుకుంటే ఈ వేదంలో ఉన్న మొత్తం దాంట్లో ఉన్న రహస్యాల్ని బయటకు తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అదనమాట. అందుకని మనం పాశ్చాత్య దేశంలో వాళ్ళ గ్రంథాన్ని ముందు అధ్యయనం చేసి అప్పుడు మనం ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు మనం చదివితే ఇంకా చక్కటి అవగాహన కలుగుతుంది. బెన్హామ్ గారు రచించిన ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీడింగ్ అనే గ్రంథము సమగ్రమైనది. ఈ గ్రంథాన్ని బాగా అధ్యయనం చేసిన సోదరుడు జి వీరరాఘవరావు గారు దీనిని తెలుగులోనికి అనువదించినచో అందరికీ బాగా ఉపకరిస్తుందని అనిపించి తనకు వచ్చిన ఆలోచనను వెంటనే అమలు చేశారు. దాని ఫలితమే ఈ గ్రంథం యొక్క ఆవిర్భావం. రోగి యొక్క అనారోగ్య కారణాలను తెలుసుకొనడానికి కూడా ఈ శాస్త్ర గ్రంథము బాగా ఉపయోగిస్తుంది. మాస్టర్ ఈకే గారు కూడా బెన్హామ్ గారు రచించిన గ్రంథాన్ని గురించి బాగా ఉటంకించారు. రాఘవరావు గారు చేసిన ఈ అనువాద గ్రంథము అందరికీ బాగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. ఇక్రాల అనంతకృష్ణ, అంతర్జాతీయ గౌరవ అధ్యక్షులు, మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ. తర్వాత పున్నయ్య శాస్త్రి గారు దీనికి సంబంధించి ఆశీర్వదిస్తూ ఒక వ్యాసం రాశారు, ఆశంసనం. అంటే ఇవి చదివితే ఏమవుతుంది, ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏంటో వాటి పట్ల ఒక అవగాహన కలుగుతుంది మనకి ముందుగా. ఆశంసనము. సృష్టిలోని సమస్త విజ్ఞానము అను చెట్టునకు కొమ్మలే సకల శాస్త్రము. ఈ చెట్టుకు మూలమే అధ్యాత్మ విద్య అనగా సర్వాంతర్యామి సేవానుభూతి. సనాతన ఋషులు జ్యోతిష్ శాస్త్రము, సాముద్రికము, ఛందస్సు, వ్యాకరణము, వైద్యము, శిల్పాది కళలు, రసాయన శాస్త్రము మున్నగు వానిని భగవంతుని నుండి దర్శించి వానిని లోకహితార్థమై వినియోగించి శాస్త్రములన్నిటి ప్రయోజనము ఇదియే. సద్వినియోగము లేని విద్యకు సార్థకత లేదు. విజ్ఞానము కొరకు విజ్ఞానము కాదు, మానవ జీవన శ్రేయస్సుకై ఉపయోగించుటే దీని పరమార్థం. ఇట్లు వినియోగించుకొలది ఎప్పటికప్పుడు శాస్త్రమందలి సూక్ష్మాంశములు మనోనేత్రములకు సాక్షాత్కరించుతుంటారు. సాముద్రిక శాస్త్రము కూడా ఎట్టిదియే. అంగ సాముద్రికము, హస్త సాముద్రికమని ఇది 2 రకములు. సనాతన ఋషుల వలనే నవీనులైన కొందరు ప్రాచ్య పాశ్చాత్యులకు మహనీయులు లోకహితార్థమై సాముద్రికమును దర్శించింది. ఇట్టి వారిలో హీరో, బెన్హామ్ మహాశయులు, మాస్టర్ ఈకే ముఖ్యులు. ఈ శాస్త్ర విజ్ఞానము వెనుక పరమ గురువు రాకోజీ గారి దివ్య తపస్సు ఉన్నది. మాస్టర్ రాకోజీ ద హెడ్ ఆఫ్ ఆల్ ట్రూ ఫ్రీమాసన్స్, ఫ్రీమాసనరీకి సంబంధించిన రహస్యకృత సంస్థ. ఆయన మొత్తానికి హెడ్ ఆయన. ఈ శాస్త్ర విజ్ఞానం వెనుక పరమ గురువు రాకోజీ గారి దివ్య తపస్సు ఉన్నది. ముద్రలనగా నిచ్చట సంకేతం. మానవుని స్వభావమును, సంస్కారములను, వివిధ జీవన రంగములందలి అంశములను శ్రేయస్సు సాధించుటకై వలయు విధానములను సంకేతించు శాస్త్రం ఇది. మాస్టర్ ఈకే గారు ఈ శాస్త్ర సహాయమున అందరి జీవితములను నడిపించి ఆపదల నుండి కాపాడి వివిధ జీవన రంగములందును
వివాహము, ఆరోగ్యము, ఆధ్యాత్మిక సాధనాదులందు సూచనలను ప్రసాదించుట నేనెరుగుదు. ఒకరు కూర్చుండు దిక్కు, తీరు, ముఖ కవళికలను బట్టి వారు ఏ దిక్కున వృత్తి చేపట్టుట మంచిదో నిర్దేశించారు. హస్త సాముద్రిక శాస్త్రం ముఖ్య ప్రయోజనమేమి? మానవునిలోని పూర్వజన్మ కుసంస్కారముల క్షాళనము, ఉత్తమ మానవతా సంస్కార వికాసమునకు ప్రేరణ, మానవుని దివ్యునిగా మలచుటయే దీని యొక్క ప్రయోజనం. మాస్టర్ గారు ఇందులకే శాస్త్రమును వినియోగించారు. భవిష్యత్తులో కొందరు విద్యార్థులు ఈ శాస్త్ర విషయమున అధ్యయన అధ్యాపనములు మానజాతి శ్రేయమునకై చేపట్టవలెనని వారు ఆకాంక్షించారు. మాస్టర్ గారి ఆకాంక్ష మేరకు తమ వంతు కృషి సల్పుతున్న వారిలో చిరంజీవి రాఘవరావు, చిరంజీవి కామేశ్వరరావు గలరు. మాస్టర్ గారి వెలుగుబాటకు తమకు తాము సమర్పించుకుని పయనించుతున్న వారు వీరు. మాస్టర్ గారి ప్రియాంతేవాసి లోకసేవా దీక్షా పరతంత్రులైన శ్రీ భోగిరాల రామచంద్రరావు గారి మార్గదర్శనం వీరికి లభించుట వీరి మహాభాగ్యం. శ్రీ రాఘవరావు గారు బెన్హామ్ మహాశయుడు రచించిన హస్త సాముద్రిక శాస్త్రమును తన తపస్సుతో మధించి 1894లో అందు శిక్షణా తరగతులు నిర్వహించారు. వారి బోధనల ఆధారముగా విస్తృత వినియోగమునకై ఈ పుస్తకము రూపొందినది. శ్రీ రాఘవరావు గారు, శ్రీ కామేశ్వరరావు గారు దివ్యజ్ఞాన సమాజ సభ్యులే గాక కార్యనిర్వాహకులు. బ్లావెట్స్కీ మాతకు భక్తులు, మాస్టర్ గారి అనుచరులు. వీరి కృషి వెనుక రాకోజీ మహర్షి యొక్క దివ్యాశీస్సులు కూడా చేరినవని తట్టుచున్నది. తమ పాండిత్య ప్రకర్షకు గాక ప్రజాహిత వినియోగార్థ సరళిలో ఈ రచన సాగినది. వాస్తవమునకు నాకు ఈ శాస్త్రమునందు ఏమాత్రము పరిచయము గాని ప్రవేశము గాని లేవు. మాస్టర్ గారి భక్తుడగుట ఒక్కటే కారణముగా వీరి కోరిక మేరకు శ్రీవారి ఆదేశముగా భావించి ఈ ఆశంసనమును రచించుతున్నాను. మనకన్నా చిన్నవారు, మనకన్నా వెలుగుబాటలో ముందు నడుచుతున్నప్పుడు మిక్కిలిగా సంతోషించవలనను శ్రీవారి ఉపదేశము నాకు స్ఫూర్తి. రచయితలకు కృతజ్ఞతలు. వీరిరువురును ఈ శాస్త్రములకు సంబంధించి సూక్ష్మాంశములను కూడా వెల్లడించారు. సంగ్రహముగా, సమగ్రముగా అందించారు. పాఠకులకు అవగాహన మగునట్లు సరళ శైలిలో వెలయించారు. ఒక క్రమ పద్ధతిలో అంశములు తీర్చబడినవి. దీనిని హస్త సాముద్రిక శాస్త్ర వాచకమనవచ్చు. ప్రాథమిక విద్యార్థులకే కాక పై స్థాయి విద్యార్థులకును ఇది ఉపయుక్తం. ఎడమ చేయి తీరు పూర్వకర్మను, కుడి చేయి తీరు ప్రస్తుత కర్తవ్య కర్మను నిర్దేశించునని స్పష్టీకరించింది. మానవుని నడక, హావభావములు, చేతుంచుకుని తీరు, తెన్నులు, స్వభావ వైవిధ్యములను సూచించునని వివరించింది. వ్రేళ్ల తీరులు, గ్రహశిఖర స్థానములను వివరించింది. అరచేతుల తీరులకు అనుగుణముగా ఈ స్థాన ఫలితములు వివిధములగునని ఉదాహరించి తెలిపింది. ఆయుస్సు, భాగ్యము, వివాహ సరళి మున్నగు వారిని నిర్దేశించు రేఖల తెన్నులను సాధించింది. అరచేతిలోని 3 విభాగములకు అనుగుణముగా 3 జీవన రంగములు సాగుటను తెలిపింది. గోళ్ల తీరులను బట్టి ఆరోగ్యము నిలుపుకొనుటకై సూచనలను అందించింది. తన లోపములను సర్దుకొనుచు వర్తమాన కర్తవ్యములను గ్రహించి నిర్వర్తించుచు జీవనయానమున ముందడుగు వేయుట ఈ పుస్తకం యొక్క పరమోద్దేశ్యం. ఈ పొత్తము హస్త సాముద్రికమునందు అభిరుచి గల వారికి ఉపయుక్తము. అంతేగాక అది లేని వారికి అభిరుచిని కల్పించును. మాస్టర్ గారి వెలుగు, బోధనా శైలి ఇందుకు గోచరించుచున్నది. విద్యార్థులు దీనిని పఠించి అవగాహన గావించుకుని మానవ హితార్థమై వినియోగపెట్టుదురుగాక. మాస్టర్ గారి భక్తుడు, సహృదయుడునైన శ్రీ తిరుపతి రెడ్డి యొక్క దివ్య స్మృతికి దీనిని అంకితము గావించుట రచయితల సౌహృద్యమునకు, ఔచితికి నిదర్శనం. ప్రశంసనీయులైన రచయితలను, పాఠకులను ఎల్లరూ మాస్టర్ గారు దీర్ఘాయురారోగ్యములతో అనుగ్రహించెదరుగాక. ఇట్టి పుస్తకములు ఈ రచయితల ద్వారమున వెలువడుగాక.
ఇట్లు మాస్టర్ చరణ రేణువు మల్లాది పున్నయ్య. తర్వాత ఓగిరాల రామచంద్రరావు గారు, ఆయన యొక్క అభినందన, శుభాభినందనములు. ఇవి చదువుతుంటే మనకి ఈ గ్రంథంలో ఉన్న విషయం ఏంటో కొంచెం కొంచెం మనకి అందుతుంది కదా. అంటే మనం స్వీట్ షాప్కి వెళ్తే ఇదిగోండి స్వీట్, ఇది చూడండి, ఇది తిని చూడండి అని కొంచెం ఇరిచి మనకిస్తాడు. అట్లాగా ఆ మొత్తం స్వీట్ ఎలాగ ఉంటుందో, ఈ మొత్తం గ్రంథంలో ఉన్న విషయం ఎలాగుంటుందో కొంచెం కొంచెం తీపి చూపించినట్టుగా, రుచి చూపించినట్టుగా మనం ఇవి ఉపయోగపడుతున్నాయి. అందుకనే ఇవి మనం తప్పనిసరిగా చదవాల్సిన అంశం. శుభాభినందనములు. గుంటూరులో నా ద్వారా నిర్వహింపబడుతున్న ఉచిత హోమియో శిక్షణ తరగతులలో శిక్షణ పొందటానికి శ్రీ జీవి రాఘవరావు గారు వచ్చినప్పుడు వారి పరిచయ భాగ్యం నాకు లభించింది. ఇది ఓగిరాల రామచంద్రరావు గారు అందిస్తున్నటువంటి అభినందన. ఆపై నా ద్వారా నిర్వహింపబడుతున్న వైద్యాలయంలో వైద్య సేవలు అందించడానికి శ్రీ రాఘవరావు గారు రావటం మొదలుపెట్టారు. ఏ ముహూర్తంలో మేమిద్దరం కలుసుకున్నామో కానీ ఆనాటి నుండి మా మధ్య ఆత్మీయ సంబంధం ఆరంభమై అది దినదినాభివృద్ధి చెందింది. శ్రీ రాఘవరావు గారిలో ఉన్న నిబద్ధత, కార్యదక్షత, క్రమశిక్షణ, అంకిత భావము, సత్కర్మాచరణలో గల ఆసక్తత, తనకు అప్పచెప్పిన పనిని నిశ్శబ్దంగా ఆశాంతం ఆచరించడంలో ఆయనకున్న పట్టుదల, అందరిలోనూ మంచితనాన్ని దర్శించే ఆయన దార్శనికత, అలుపు సొలుపు లేకుండా నిస్వార్థంగా పనిచేయడంలో ఆయన చూపుతున్న అకుంఠిత దీక్ష, నిరాడంబరమైన ఆయన జీవన విధానం నన్నెంతో ఆకర్షించాయి. మాస్టర్ గారు నిర్దేశించిన విశ్వ ప్రణాళిక నిర్వహణ కార్య ఆరాధిస్తూ ఆచరణలో పెట్టే నన్ను ఆయన తన ఆదర్శంగా తీసుకుని దాని నిర్వహణలో నాకు చేదుగా నిలబడి ఉపకరణమై నిలిచాడు. శ్రీ రాఘవరావు స్వయం కృషితో హస్త సాముద్రిక తత్వశాస్త్ర గ్రంథాలు అనేకం పఠించి దానిపై పట్టు సాధించారు. తాను నేర్చుకున్న ఆ శాస్త్ర జ్ఞానాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశ్యంతో హోమియో శిక్షణా తరగతులను వచ్చిన వారికి నా అనుమతితో హస్త సాముద్రిక శిక్షణా తరగతులు నిర్వహించడం మొదలుపెట్టారు. అటు తర్వాత నా సలహా మేరకు ఆ అంశాలతో కూడిన నోట్స్ను వారి స్వదస్ఫూరితో వ్రాసి ఫోటోస్టాట్ కాపీలు తయారు చేయించి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అప్పుడు గ్రంథంగా ఏం లేదు కదా, అందుకనే ఆ నోట్స్నే ఫోటోస్టాట్ తీసి వచ్చిన 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 50 మందికి 50 కాపీలు ఇచ్చామన్నమాట. దీనికి కావలసిన మార్పులు చేర్పులు చేసి ప్రస్తుతం దానికి ఒక గ్రంథ రూపాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని పరిశీలించి ముందు మాట వ్రాయమని నన్ను వారు అడిగారు. కానీ జ్యోతిష హస్త సాముద్రిక శాస్త్రాల గురించి ఆలోచించవద్దని శ్రీకాకుళంలో గురుదేవులు నన్ను ఆదేశించిన కారణంగా ఆ పని చేస్తే గురుధిక్కారం చేసినట్లు అవుతుందని సవినయంగా శ్రీ రాఘవరావు గారికి నేను నచ్చజెప్పాను. అయినా వారి కోరిక మేరకు శుభాభినందనములు వ్రాసి ఇవ్వడానికి నేను సాహసించాను. ఈ గ్రంథ రచన చేయడంలో సోదరులు శ్రీ ఆర్ కామేశ్వరరావు గారు శ్రీ రాఘవరావు గారికి తన వంతు సహాయ సహకారాలు అందించారు. వారిరువురు కలిసి తమ కలంపేర కామేశ్వర రాఘవ ద్వారా ఈ గ్రంథానికి రూపం కల్పించారు. వారి కలంపేర ఇక ముందు ఇలాంటి ఎన్నో గ్రంథాలు వారి లేఖని నుండి వెలువడాలని ఆకాంక్షిస్తూ వారిరువురికి మాస్టర్ గారి శుభాభినందనములు నిరంతరం లభించాలని ప్రార్థిస్తూ ఉంటా. ఇట్లు మీ ఓగిరాల రామచంద్రరావు. తర్వాత ఇంకా రచయితలు రాసినటువంటి 2 విషయాలు ఉన్నాయి, అవి రేపు. తర్వాత శాస్త్రాధ్యయనాన్ని ప్రారంభించలేదా అంటే ప్రారంభించాం, అంటే దాని గురించి చెప్పుకుంటున్నాం కదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః
ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.